విశ్వరూపుడై ధరణి నీవు సాకార రూపమున వెలసి మూడులను జ్ఞానులంజేయ బయల్పడినవో గురురాయా ఇదే నా మనఃపూర్వక వందనం. ఓం తత్సత్. ఇప్పుడు ఈ సమావేశంలో మనం మొట్టమొదటిగా గురువును ప్రార్థించాము. మీరు అంటే నేను గురువును ప్రార్థించాను. మీరేమనుకుంటుంటారంటే ఈయన ఎవరో గురువు ఉన్నాడు, ఆ గురువును ఈయన స్మరించుకుంటున్నాడు అనుకుంటున్నారు. తర్వాత మీరేమనుకుంటారంటే నన్ను ఏమనుకుంటే ఈయన మా గురువు, ఈయనకు ఇంకో గురువు ఉన్నాడు అని అనుకుంటుంటారు. కొంతమంది మా గురువు పలానా ఆయన అని చెప్పుకుంటుంటారు. కానీ ఇక్కడ మనం ఇంతకుముందు కూడా ఒక గురువు అనే గ్రంథంలో ఏం రాసాము అంటే, గురువు అనేవాడు ఉంటాడు కానీ ఎవరికి కనిపించడు, ఎవరికి తెలియబడడు, ఎవరు చూడలేదు ఆయన్ను. కానీ పలానేవాడు గురువు అని ఎవరికి తెలియదు. నాకు గురువు పలానవాడు నాకు తెలియదు, కానీ ఓ గురువు ఉన్నాడని తెలుసు అంతే. నేను మీకు గురువునా అంటే ఏమాత్రం సమ్మతం లేదు, అట్లా ఒప్పుకోవడానికి వీలు లేదు. కనిపించేవాడు ఎవడు గురువు కాదు వాస్తవంగా. అందువల్ల నేను మీకు గురువును కాదు, నాకు గురువు అంతుకోలేడు. అర్థమైందా? మళ్ళీ చెప్పేది ఎట్లా అంటే ఎట్లా, అది మనకు ఎట్లా అనేది కాదు, నాకెంత తెలుస్తూ ఉంది అని మీరు ఆలోచన చేసుకోవాలి. నాకేం తెలుస్తూ ఉంది, ఎంత తెలుస్తూ ఉంది, ఎట్లా తెలుస్తూ ఉంది అని ఆలోచన చేసుకోవాలి. కానీ ఇంకో రకంగా ఏం కాదు. మీకు కావాల్సింది జ్ఞానము, కావాల్సింది జ్ఞానం. మనకి ఎంత లభిస్తూ ఉంది, మనకు ఆహారం మనకు కావాలి, కడుపు నిండా దొరుకుతూ ఉందా లేదా చూసుకోవాలన్నమాట. సరే, ఎంత తిన్నా ఆకలి తీరలేదనుకోండి ఏం ప్రయోజనం లేదు. కొద్దిగా తిన్నా కానీ కడుపు నిండేదనుకోండి అదే మనకు తృప్తి. ఆ రకంగా ఇంతకుముందు పూర్వం ఒక పద్యం చెప్పినాడు ఒక కవి, గంగకు పాలు గంటడైన చాలు, కరవు పాలు కడవడైననేమి అని. అది ఆవు పాలు గంటడైనా చాలు, గాడిద పాలు కడవడదైనా ఏం ప్రయోజనం లేదు అని చెప్పారు. ఆ రకంగానే మనం ఎన్ని గ్రంథాలు చదివినా, ఎంత జ్ఞానం విన్నా కానీ తృప్తి లేనటువంటి జ్ఞానం ఏం ప్రయోజనం లేదు, తృప్తి లేనటువంటి జ్ఞానం. కానీ మనం కొంత జ్ఞానం తెలుసుకున్నా, కొంత లేదా ఒక చిన్న గ్రంథం చదివినా మనకు తృప్తినిస్తే అదే మనకు వాస్తవమైన జ్ఞానం అని తెలుసుకోవాలి. ఇంకో విషయం ఏం చెప్తున్నామంటే, ఎప్పుడైతే జ్ఞానం అనేది దైవిక జ్ఞానం మనకు తెలియబడుతుందో అప్పుడు మనకు ఒక ఉత్సాహము, ఆనందం కలుగుతుంది శరీరంలో. ఎందుకంటే నువ్వు జీవాత్మవు, ఆత్మకు సంబంధించినటువంటి వానివి, నువ్వు ఆత్మకు సంబంధించినటువంటి వానివి. అంటే ఆత్మతో నీకు కనెక్షన్ ఉంది, నీకు కూడా ఒక పేరుంది, ఆత్మవే నీవు కూడా. కానీ కేవలం జీవాత్మవేనవు. ఆత్మ ఒకటి ఉంది, పరమాత్మ ఒకటి ఉంది. ఏదైతే ప్రపంచంలో పెద్దది అనుకుంటున్నామో, ఏదైతే దేవుడు అనుకుంటున్నామో అది కూడా ఒక ఆత్మే. ఇప్పుడు ఏదైతే మన శరీరంలో అందరినీ ఆడిస్తూ ఉంది కూడా అది కూడా ఒక ఆత్మే. ఏదైతే నువ్వుగా ఉండావో, కర్మలు అనుభవిస్తూ, బాధలు అనుభవిస్తూ, నువ్వు కూడా ఒక ఆత్మవే. కానీ భగవద్గీతలో ఫలానా ఆత్మ అని ఎక్కడా పేరు పెట్టి చెప్పలేదు, అన్నింటినీ ఆత్మలే అన్నారు అనమాట. అన్నింటినీ ఆత్మలు అన్నారు. 15వ అధ్యాయంలో పురుషోత్తమ ప్రాప్తి యోగంలో పోయిన తర్వాత అక్కడ ఏం చెప్పారంటే, ఆత్మను 3 భాగాలుగా విభజించారు.
ఓ దాన్నేమో చెరుడు అంటారు, ఓ దాన్నేమో అక్షరుడు అంటారు, ఇంకో దాన్నేమో పురుషోత్తముడు అంటారు అని చెప్పారు. అర్థమైందా? ఈ రకంగా ఇట్లా చెప్తూ 3 భాగాలు చేసినప్పుడు సరే అక్కడ చెప్పడే కాక ఇతర గ్రంథాల్లో కూడా ఉంది ఇదే విషయమే, ఇదే జ్ఞానమే ఇతర మూల గ్రంథాల్లో కూడా ఉంది. బైబిల్లో ఉంది, ఖురాన్లో ఉంది, ఇదే విషయమే. అంటే ఒక్కొక్కరు ఒక రకంగా అర్థం చేసుకున్నారు. ఎవరు ఎట్లా అర్థం చేసుకున్నా కానీ ఉన్నది 3 ఆత్మలతో కూడుకునేటువంటి మనిషే. వాడు ఏ జాతి మనిషి అయినా కానీ, ఏ మతం మనిషి అయినా కానీ వాడు 3 ఆత్మలతో కూడుకొని ఉన్నాడు. నాకు ఏ ఆత్మ లేదు, నేను ఉండేది మనిషినే అని అనుకుంటే నువ్వు మనిషివే, నీకు తెలియనంత వరకు. కానీ విభజించి చూస్తే నీలో 3 ఆత్మలు ఉన్నాయి. 1-2 ఏమీ పని చేయని ఆత్మలు ఉన్నాయి. ఒకడు దేవుడు, జీవుడు, ఇద్దరు ఏం పని చేయరు. వాడు మాత్రం పని చేస్తున్నాడు. ఎవరు? ఆత్మనే. వాడు మధ్యలో వాడు. కానీ వాడు పని చేసి ఎట్లా చేస్తున్నాడంటే ఇటు సైడు అటు సైడు 2 పక్కన చేస్తున్నాడు. ఇటు జీవునిగా చేస్తున్నాడు, అటు దేవునిగా చేస్తున్నాడు. నువ్వు చేసే పనులన్నీ ఎవరు? నువ్వు చేస్తున్నాను అని అనుకుంటే పనులన్నీ ఎవరు చేస్తున్నారు అంటే వాడు మధ్యలో ఉండేవాడు చేస్తున్నాడు. అది కాకుండా మనిషి కంటే అతీతంగా ఉండే పనులు ఏవి జరిగినా, పెద్దవి జరిగినా, చిన్నవి జరిగినా, ఇంకా పెద్దవి జరిగినా అవన్నీ దేవుడు చేస్తున్నాడని మీరు ఏవైతే అనుకుంటున్నారో అవన్నీ ఎవరు చేస్తున్నారు? ఆత్మే చేస్తున్నాడు. దేవుడు ఏం చేయలేదు. దేవుడు కూడా ఏం చేయలేదు, ఆత్మే చేస్తున్నాడు. ఈ సత్యం మనకు తెలియనంత వరకు మనం అజ్ఞానంలో ఉన్నట్టే. అర్థమైందా? ఈరోజు ఒక ముస్లిం కానీ, ఒక క్రైస్తవుడు కానీ, ఒక హిందువు కానీ 3 ఆత్మలతోనే కూడుకొని ఉన్నాడు. 3 ఆత్మలు లేవు అనేటువంటి వాడు ఎవడూ లేడు ప్రపంచంలో. తెలియనంత వరకు అనొచ్చు, తెలిస్తే మాత్రం తప్పనిసరిగా వాడు 3 ఆత్మలతో కూడుకున్నాడు. వాడు ఒక ఆత్మగా ఉన్నాడు. ఎవడు? జీవాత్మగా ఉన్నాడు. అర్థమైందా? ఈ ఆత్మగా నువ్వు ఉన్నావు కాబట్టి ఎప్పుడైతే నీకు ఆత్మజ్ఞానం తెలియబడుతుందో అప్పుడు నీకు సంతోషం కలుగుతుంది. నువ్వు ఆత్మగా ఉన్నావు కాబట్టి ప్రపంచ జ్ఞానం ఎంత తెలిసినా, ఎంత సుఖాలు కలిగినా నీకు సంతోషము, ఆనందం ఏర్పడదు. ఎప్పుడైతే అంటే ఎన్ని సుఖాలు అనుభవించినా కానీ అందులో ఆనందం ఉండదు. అవి సప్పగా ఉండే సుఖాలే, సుఖమే, కానీ దాంట్లో ఆనందం ఉండదు నీకు. అర్థమైందా? ఎప్పుడైతే అనుభూతి కలుగుతుందో, దేవునికి సంబంధించిన అనుభూతి, ఆత్మకు సంబంధించిన అనుభూతిని కలుగుతుందో ఆ విషయం తలుచుకున్నా నీ కళ్ళల్లో ఆటోమేటిక్గా నీళ్ళు వస్తాయి, ఆనంద బాష్పాలు వస్తాయి. ఏది? ఆత్మకు సంబంధించిన విషయంలో. ప్రపంచ సంబంధించిన విషయంలో ఎక్కడ కానీ కళ్ళు చెమ్మగిల్లవు, ఏ ఆనంద బాష్పాలు రావు. అది ఆనందం కాదు. నువ్వు భ్రమిస్తున్నావు ఆనందం అనే. కష్టం లాంటిదే ఒక సుఖం, అది ఒక అనుభవం, ఇది ఒక అనుభవం. అది ఒకటి చేదుగా అనుభవిస్తావు, ఒక తీయగా అనుభవిస్తావు. 2 అనుభవాలే. కానీ ఈ అనుభవాలకు అతీతంగా ఉండే అదే ఆనందం ఉంది. ఆ ఆనందం ఎప్పుడైతే మనిషి పొందుతున్నాడో అప్పుడు కళ్ళల్లో ఆటోమేటిక్గా నీరుస్తూ ఉంది. అది ఆనంద బాష్పాలు అంటాం. ఆనంద బాష్పాలు అన్ని వేళల్లో రావు, కొన్ని సమయాల్లోనే వస్తాయి. అర్థమైందా? అది ఆత్మకు సంబంధించిన విషయాల్లోనే ఎక్కువ వస్తాయి. ఆత్మను కదిలించే విషయాలు ఏవైతే ఉన్నాయో అప్పుడు మాత్రమే వస్తాయి. అందువల్ల ఈ జీవాత్మగా ఉన్న నువ్వు ఎప్పుడైతే ఆత్మకు సంబంధించిన విషయాలు తెలుసుకోగలుగుతావో అప్పుడు నిజమైన ఆనందము నీకు కలుగుతుంది. అంతవరకు ఆనందం లేదు. ప్రపంచంలో ఎన్ని సుఖ సౌఖ్యాలు అనుభవించినా కానీ దానికి ఒక సుఖం అని పేరు పెట్టినాము. అది వాస్తవంగా ఒక అనుభవము, అనుభూతి కానీ ఆనందము కాదు. ఒక ఈ 5 జ్ఞానేంద్రియాలు మనకున్నాయి. 5 జ్ఞానేంద్రియాల ద్వారా అనుభవించేది సుఖము. కానీ సుఖం అనుభవిస్తున్నాము, వాళ్ళకనే కష్టాలు అనుభవిస్తున్నాము. ఇందులో అనుభవం వచ్చి ఆనందానికి సంబంధించింది ఏది లేదు. తీయటి లడ్డు తింటున్నావు, హాయిగా ఉంది, ఎంతో రుచిగా తింటున్నావు, సుఖంగా తింటున్నావు. ఆనంద బాష్పాలు నీ కంట్లో ఏమాత్రం రావు. మరి మంచి సుఖమే కదా, సుఖమే. లడ్డు తినడం సుఖమే. అర్థమైందా? మంచి పాట వింటున్నావు, తల ఊపుతున్నావు, శరీరంతో ఊతుంది, అన్నీ ఊతున్నాయి, కానీ కంట్లో ఆనంద బాష్పాలు రావు. అది ఒక సుఖమే, కానీ ఆనందం కాదు అది. ఇప్పుడు నీకు ఇక్కడ ఏం అర్థమవుతుంది? ఈయన చెప్పేటన్ని కొత్త భాషలు చెప్తాడు, కొత్త వైద్యం చెప్తాడు, కొత్త జ్ఞానం చెప్తాడు అనుకుంటా కదా. ఆనందం వేరు, సుఖం వేరు విడిది చెప్తున్నావు. ఈ రకంగా నువ్వు ఏ రకంగానూ
సుఖాలు శరీరం ద్వారా సుఖాలు అనుభవించిన, అంటే 5 ఇంద్రియాల ద్వారా సుఖాలు అనుభవించినా కానీ నీకు సుఖమే కానీ ఆనందం లేదు. ఆనందం ఎప్పుడు ఏర్పడుతుందంటే ఆత్మ వలనే కలుగుతుంది. అటువంటి ఆనందాన్ని అనుభవించారా అంటే అటువంటి ఆనందం మనకు ఎక్కడ దొరకలేదు. కానీ దొరుకుతుంది. ఎక్కడ దొరుకుతుంది? శరీరంలోకి పోయి శరీరంలో ఉన్నటువంటి ఆత్మను వెతుక్కున్నప్పుడు దొరుకుతుంది నీకు. శరీరంలో ఉండే ఆత్మను కాకుండా బయట ఎన్ని గ్రంథాలు చదివినా, ఎన్ని విషయాలు తెలుసుకున్నా, ఇంకా ఎన్ని సుఖాలు అనుభవించినా కానీ ఆత్మానందం కలగదు. అర్థమైందా? ఈ రకంగా లెక్కేసుకుంటే మనిషికి ఆనందం వేరు, సుఖము వేరు అనే విషయం మనకు తెలుస్తూ ఉంది. ఇప్పుడు సుఖాల కోసం ప్రాకులాడాలా అని అంటే సుఖాల కోసం ప్రాకులాడేది అనవసరం. ఎందుకంటే ఏ సుఖాలు కావాలా, ఏ కష్టాలు కావాలా మనిషికి, అంటే ఏ సుఖాలు అనుభవించాలా, ఏ కష్టాలు అనుభవించాలా అనేది ముందే నిర్ణయమై ఉంది. అర్థమైందా? ముందే నిర్ణయమై ఉంది. 59 సంవత్సరాల 5 నెలల 10 రోజులు నువ్వు సంపాదించుకున్నట్టు ఆగామి కర్మనంతా ఒక్క తూరి నీ కర్మచక్రంలో సంచిత కర్మగా మారిపోతుంది. అంటే ఇదేదో కొత్త ప్రయోగం ఏం చెప్పినా మనం వినాల్సిందే అనుకోదండి. వాస్తవంగా శాస్త్రబద్ధంగా ఉండే విషయం ఇది. ఎక్కడ కూడా అనుమానం లేదు. ఎన్ని ప్రశ్నలకైనా జవాబు ఉంటుంది ఇందులో. మనం ఇప్పుడు సంపాదించుకునే కర్మ ఎట్లుంది అంటే మనం ఇంతకుముందు సమాధాన గ్రంథంలో రాసామనుకుంటా. బహుశా 59 సంవత్సరాల 5 నెలల 10 రోజులకు బహుశా మనం ఆగామి కర్మ సంపాదించుకునే ఆగామి కర్మ అంతా అప్పుడు ఎప్పుడైతే అయిపోతుందో అప్పటికి మనకు ఏమవుతుంది అంటే ఒక్క తూరి ఆగామి కర్మ అంతా ఉండినటువంటి ఆగామి కర్మ సంచిత కర్మగా మారిపోతుంది. అది మన కర్మచక్రంలో ఉంటుంది. సంచిత కర్మగా మారిపోయేటువంటి కర్మ మనం మరణించినప్పుడు పుట్టుక సమయంలో ఒక్క క్షణంలో జన్మ, ఒక్క క్షణంలో మరణం. ఎంత గ్యాప్ ఉంటుంది జననానికి మరణానికంటే? కనీసం సెకండ్ కాలం కంటే తక్కువ కాలం ఉంటుంది. సెకండ్ అంటే తక్కువ, మనకు తెలిసినంత తక్కువ, దాంట్లో మరీ తక్కువ ఉంటుంది. అంతకాలంలోనే సంచితము అనేటువంటి కర్మ ప్రారంధంగా కేటాయించబడుతుంది కొంత దాంట్లో ఉంటే. అది మనకు ఆ జీవితం అంతా సరిపోతుంది. కానీ సావు పుట్టుకలు కర్మకు అంటే ఆధీనముల కర్మలు లిఖించబడి ఉన్నాయంటే ఎవరి చావు పుట్టుకలు కూడా కర్మలు లిఖించబడి ఉండవు. చావు పుట్టుకలు కర్మలో లిఖించబడి ఉండవు. కష్ట సుఖాలు కర్మలో లిఖించబడి ఉంటాయి. అర్థమైనా? కష్ట సుఖాలు కర్మలో లిఖించబడి ఉంటాయి కానీ చావు పుట్టుకలు లిఖించబడవు. కాబట్టి ఎవరి చావు ఎప్పుడు, ఎవరి పుట్టుక ఎప్పుడు అని ఎవరు చెప్పలేడు. ఖచ్చితంగా ఎవరు చెప్పడానికి వీలు లేదు. జ్యోతిష్ శాస్త్రం లేకపోయి చూసినా కానీ జ్యోతిష్ శాస్త్రంలో ఏమైనా కనుక్కోవచ్చునా ఈయన ఆయుష్ ఇంత అని చెప్తుంటానంటే అది కూడా అసత్యమే. ఆయుష్ ఇంత అని చెప్పేదానికి కాదు. వాని కష్టాలు ఉన్నాయి, ఈయన సుఖాలు ఉన్నాయని చెప్పొచ్చు. కానీ పలానప్పుడు ఇటు చనిపోతాడు, పలానప్పుడు ఇటు పుడతానని చెప్పేదానికి అవకాశం లేదు. అసలు మరణం అంటే కూడా ఏదో తెలియదు మనకు. వాడు కింద పడిపోతే చచ్చిపోయాడు అనుకుంటారు అంతేగాని అది కాల మరణమా, అకాల మరణమా, తాత్కాలిక మరణం అని కూడా తెలియదు. 3 మరణాలు ఉన్నాయని కట్టేటప్పుడు నీకు ఇంకా సావు అనేది ఏం తెలుస్తుంది? సావుని గురించి పూర్తి అసలు మరణం ఏందో తెలియని పరిస్థితుల్లో మానవుడు ఉన్నాడు. ఇప్పుడు వాడు ఊపిరాడకుండా పడిపోయాడంటే చచ్చిపోయాడు, మనం తీసుకుని పూడ్చిపెట్టాలా అంతే. వాడు చచ్చిపోయినాడా బ్రతికినాడే విషయం వివరం తెలియదు. బ్రతికినాడంటే ఊపిరాడాలా, అట్లే కదా చేసేది. ఊపిరాడకపోతే చచ్చిపోయినాడు. కానీ దీంట్లో కాలమరణం ఉంది, అకాల మరణం ఉంది, తాత్కాలిక మరణం, 3 మరణాలు ఉన్నాయి. ఎప్పుడైతే కాలమరణం మనిషి పొందుతాడో అప్పుడు నెక్స్ట్ వెంటనే వేరే జన్మకు పోతాడు. అకాల మరణం పొందినా కానీ తాత్కాలిక మరణం పొందినా కానీ అది వాస్తవంగా మరణం కాదు. వాడు శరీరం చనిపోయినా వాడు బ్రతికి ఉన్నాడు. అర్థమైందా? ఎవడైతే గుణాలతో సహా మనసుతో సహా బుద్ధి సహా అన్ని సంచరిస్తున్నాడో పైన శరీరం వదిలిపోతే ఇవన్నీ ఉన్నాయి, గుణాలు ఉన్నాయి, మనసు చిత్తం ఇవన్నీ ఉన్నాయి. మనకి ఈ సూక్ష్మ శరీరం అంతా ఉంది. అదే సూక్ష్మ శరీరంతో వాడు ఆయుష్ అయిపోయేంత వరకు ఉండాల్సిందే, కాల మరణం వచ్చేంత వరకు అతను ఉండాల్సిందే. కానీ పొందినది అకాల మరణం కానీ తాత్కాలిక మరణం కానీలో ఇట్లా జరుగుతుంది. తాత్కాలిక మరణం పొందితే వాడు మళ్ళీ తిరిగి శరీరంతో లేచే అవకాశం ఉంది. అకాల మరణం పొందితే ఇంకా లేదు.
ఇప్పుడు తాత్కాలిక మరణం పొందిన వాళ్ళు కూడా వీళ్ళు మనం ఈ తీసుకుపోయి బూడిచిపెట్టేవని ఏం చేస్తాను, అకాల మరణం చేసేస్తున్నారు. అటు చాలామందికి జరుగుతుంది. వాడు చచ్చిపోకుండా కానీ ఊపిరాడకుండా పడిపోతే చచ్చిపోయాడని నేను చేసి బూడిచిపెట్టేస్తారు వాడిని. బూడిచిపెట్టిన తర్వాత మళ్ళీ వాడు జ్ఞాపకం వచ్చి లేచాడు అనుకోండి, అప్పుడు మన్ను పడిపోయింటే బూడిచిట్టారు, ఊపిరాడుకోవడం అప్పుడు చచ్చిపోతారు, అకాల మరణం పొందుతాడు. అట్లా జరిగే కారణం ఉన్నాయి అన్నమాట. ఒకవేళ బూడిచిపెట్టకనే అయితే వాడు బ్రెయిన్ లేస్తే పర్వాలేదు, మళ్ళీ ఇంటికి పిలుచుకొచ్చుకుంటారండి. శ్మశానం అట్లా జరిగిన సంఘటనలు ఉన్నాయి కదా. శ్మశానంలో లేచినా కానీ ఇంటికి పిలుచుకొచ్చుకున్న సంఘటనలు ఉన్నాయి. దాన్ని మనం ఏమంటున్నామంటే అది తాత్కాలిక మరణం అంటున్నాం. ఈ రకంగా ఏ మరణాలు అంటే మరణం అనే విషయం కూడా మనకు తెలియదు. కానీ మరణంలో ఏం జరుగుతూ ఉంది అంటే, వాస్తవమైన మరణంలో కాలమరణం ఏం జరుగుతుంది అంటే మనకు వస్తుంది రేపొద్దున. మనకు వస్తాయంటే అందరినీ కలుపుకొని చెప్పేది నాకు కూడా వస్తుంది, తర్వాత మీకు వచ్చిందో నాకు తెలియదు, కానీ నాకు వచ్చేది ఖాయమే. అందరికీ వస్తుందని దేవుడు చెప్పినాడు, నాకు కూడా వస్తుంది. ఎందుకంటే ఈరోజు చెయ్యి కాళ్ళు అల్లాడిచ్చి మీరు జ్ఞానం చెప్తుండే వాళ్ళు కూడా చెయ్యి అల్లాడదు, కాలు అల్లాడదు. ఇప్పుడు కూర్చోండే శరీరము సాఫీగా పండుకునే టైం వస్తుంది, కదలకుండా పడిపోయే టైం వస్తుంది. అప్పుడు ఇంతమందిని చూసి మనం ఇంతమంది జ్ఞానం చెప్పే శరీరం కూడా అంతమంది చూస్తానే కదలు తప్పదు. అంటే శరీరంలో ఏముండదు. అది ఇప్పుడు శరీరంలో ఉండేది ఒక చైతన్యం ఉంది కాబట్టి ఆ చైతన్యం మీతో మాట్లాడుతూ ఉంది, కానీ చైతన్యం లేనప్పుడు మాట్లాడే అవకాశం లేదు. దాన్ని మరణము అంటాం మనము. అంటే మరణంలో ఇవాళ కాలమరణం కావచ్చు, అకాల మరణం కావచ్చు, తాత్కాలిక మరణం కావచ్చు, అర్థమైందా? కానీ మరణము వాస్తవ మరణం అయితే, అంటే కాలమరణమే అయితే ఏమవుతుంది ప్రతి మనిషికి అంటే, ఈ సంచితము అనేటువంటి కర్మ నుండి ప్రారంధం అనే కర్మ కేటాయించబడుతుంది నీకు, అర్థమైందా? సరే, ఒక వ్యక్తి రాజకీయంగా బాగా పలుకుబడుతూ ఈరోజు ఉన్నాడు, ఉండి దండిగా ఆస్తులు సంపాదించుకున్నాడు. ఆస్తులు సంపాదించుకొని ఎవరినైనా కొంటాను, ఎవరైనా జయిస్తాను, ఎవరినైనా ఏమైనా చేస్తాను అంటే వాని పలుకుబడి ఉంది, అధికారం ఉంది, అన్నీ ఉన్నాయి. కాబట్టి అంత స్తోమత కలిగి ఉంది, అన్ని రకాలుగా బాగున్నాడు. అప్పుడు అతని ఇష్టానుసారం అంటే అన్ని స్తోమతలు నాకు ఉన్నాయి అని అనుకుంటాడు కదా, ఉన్నాయని అనుకుంటాడు. వాస్తవంగా అనుకోవడం జరుగుతూ ఉంది. తన పరిస్థితి తనకు అర్థం కాకుండా ఇదంతా దేనికి కారణము, దేనివల్ల వస్తూ ఉంది, నా కర్మ వల్ల లభ్యమైంది కదా అనేటువంటిది లేకుండా, నేను ఎవరు అని అనుకోకుండా, నేను ఒక మనిషిని అనుకొని ఆ పేరును పట్టుకొని ఫలానాన్ని అనుకొని నాకు అన్ని హోదాలు ఉన్నాయనుకొని తను ఊహించుకుంటాడు గొప్పవానిగా మనిషి. అట్లా ప్రవర్తించినటువంటి వాడిని ఏంటంటే మరణం వచ్చిందనుకోండి, అప్పుడు ఏమవుతారు, ఎవడైనా చచ్చిపోవచ్చింది. పెద్ద పెద్ద రాజులెట్ట వాళ్ళు చనిపోయినారు ఇంతకుముందు. క్రూరంగా మనుషులు హింసించిన వాళ్ళు చనిపోయినారు, పెద్ద పెద్ద వాళ్ళంతా చనిపోయినారు. చనిపోయిన తర్వాత ఏమైంది, ఒక రాజ్యానికి అధిపతిగా ఉన్నటువంటి వాడు చనిపోయినా కానీ చనిపోయిన తర్వాత నెక్స్ట్ ఎంత మళ్ళీ అదే క్షణమే అంటే కొద్ది కాలంలోనే వానికి సంచితం నుంచి ప్రారంధం నిర్ణయించబడుతుంది. ప్రారంధంలో వాడు మళ్ళీ స్టార్ట్ అయ్యి వాడు పుట్టడం జరుగుతుంది. అంటే వేరే శరీరంలో అతను పోయి చేరడం జరుగుతుంది. దాన్ని మనం పుట్టుగా అంటున్నాం, అర్థమైందా? ఆ పుట్టిన జాగా ఎట్లా ఆడదో నీకు తెలియదు. నేను అక్కడ పోతాను, ఇక్కడ పుట్టను అనే సమస్య ఏమీ లేదు. ఎందుకు అంటే నువ్వు ఇప్పుడు కానీ అప్పుడు కానీ నిర్భరునివి, నీకు ఏమాత్రం చేతగానేటువంటి వానివే. కానీ నడిపించే వాళ్ళు నడుపుతూ ఉంటే నేను నడిపిస్తాను అనుకుంటున్నావు, కానీ నీ వల్ల ఏమీ జరగలేదు. ఇప్పుడు మనసు ఉంది కాబట్టి జ్ఞప్తి ఉంది, బుద్ధి కాబట్టి యోచన చేస్తున్నావు, ఆలోచన చేస్తున్నావు, అర్థమైందా? ఈ రకంగా నీలో ఉండే కొన్ని భాగాల వల్ల నువ్వు శరీరంలో పనులు చేస్తున్నావు. ఆ రోజు నీ శరీరంలో ఉండే భాగాలన్నీ ఇక్కడే ఊడిపోతాయి, నువ్వు మాత్రం పోతావు. నువ్వు మాత్రమే కాకుండా నీతో పాటు నీ కర్మలు, నీతో పాటు ఉండేటువంటి ఆత్మ నీ అంట వస్తుంది. భగవద్గీతలో ఇదే విషయాన్ని శరీరం యదవాప్నోతి అనేటువంటి శ్లోకంలో చెప్పారంటే, ఈ శరీరాన్ని వదిలిపోయేటప్పుడు ఏమవుతుంది అంటే ఈ 4 చక్రాల చట్టం పోతుంది. మీ ముఖాల మీద 4 చక్రాల చట్టం ఉంది కదా, అందులో గుణాలు ఉన్నాయి. అందులో ఆ గుణాల్లో నువ్వు ఉన్నావు. మధ్యలోని బ్రహ్మనాడులో ఆత్మ ఉంది. అనుమానం ఎక్కడ పోయినా అనుమానం సందు లేకుండా పరమాత్మ ఉంది. కాబట్టి ఈ 3 ఆత్మలు కూడా నీతో పాటు ఆత్మ, పరమాత్మ, నువ్వు ముగ్గురు వెళ్ళిపోయినట్టు ఎక్కడికి అక్కడ చేరిపోతున్నావు. కానీ చేరిపోయే జాగా ఎటువంటిది అని లెక్కేస్తే, నువ్వు ఇక్కడ పెద్ద రాజకీయ నాయకుడిగా ఉండు,
లేదా పెద్ద ధనికుడుగా ఉండు, పెద్ద పలుకుబడిదారుగా ఉండు, పెద్ద హోదాగా ఉండేటువంటి వారు నువ్వు అయితే అక్కడికి చేరిన జాగా నీకు హోదా ఉంటుందా, రాజకీయం ఉంటుందా, ఇంకోటి ఉంటుందా, అటువంటి స్థితిని కలుగుతుందా అని ఆలోచించాల్సిన అవసరం లేదు. ఉండొచ్చు, ఉండకపోవచ్చు. అర్థమైందా? సామాన్యంగా ఒక జన్మలో బాగా గడిపినటువంటి వానికి మళ్ళా జన్మ ఎట్లా వస్తుంది అంటే తక్కువ జన్మే వస్తుంది, ఉన్నతమైన జన్మ రాదు. ఎందుకంటే ఇక్కడంతా పాపాలు సంపాదించుకోవటం మనం అన్నీ జరిగినప్పుడు, అన్నీ జరిగితే అన్ని పాపాలు సంపాదించుకుంటాం. ఏం జరగనప్పుడే ఎంతో ఆలోచన చేసేది మనిషి. అన్నీ జరుగుతాయంటే ఏమైంది, మనకి ఏం చేసినా జరిగిపోతే చెల్లుతుంది అనే ఉద్దేశంతో అన్ని పాపాలే సంపాదించుకుంటున్నాడు. మన వల్ల ఎంతమంది బాధపడుతున్నారని ఆలోచన చేయడు. ఒక్క నిర్ణయం వల్ల ఎంతమంది బాధపడతారు, ఎంత పాపం వస్తుందని ఏమాత్రం ఆలోచన చేయడు. ఎవరు చనిపోయినా పర్వాలేదు, ఎవరు బాధపడినా పర్వాలేదు, ఎవరు ఇబ్బంది పడినా పర్వాలేదు, నా మాట నెరవేరాలనే ఉద్దేశంతో మనిషి ప్రవర్తిస్తున్నాడు. దానివల్ల పాపం సంపాదించుకుంటున్నాడు. నేను గొప్ప ఆస్తిపరుండి నాకేమీ అన్నీ చల్లుతాయి అనుకుంటున్నాడు. కానీ నాకేమీ అనుకుంటే నువ్వు ఎంతకాలం ఉంటావు అనేది అర్థం కాలేదు నీకు. ఈ శరీరం నీకు ఎంతకాలం ఉంటుందో అర్థం కాలేదు. మనిషి ఆలోచన చేయడం లేదు, జనరల్గా ఆలోచన చేయడం లేదు. ఎవడు ఇప్పుడు ఉండేంతవరకు ఆలోచన చేస్తాను, తర్వాత ఏమాత్రం ఆలోచన చేయలేదు. ఉన్నట్టుండి ఒకరోజు చెప్పా చేయకుండా నీకు వస్తుంది ఏది, మరణం. నువ్వు ఉంటానని అనుకుంటుంటావు మామూలుగా, అయినా కానీ ఉన్నట్టుండి పులు స్టాప్ పెడుతుంది, ఉన్నట్టుండి నువ్వు పోతావు. పోతే ఏమవుతుంది, అవతల జన్మ కలుగుతుంది. జన్మ కలిగిన తర్వాత కొద్ది రోజులు మతికి వస్తుంది, బాగా జ్ఞాపకం వస్తుంది. జ్ఞాపకం వచ్చిన రోజు అప్పుడు హీనమైన స్థితిలో చాలా బీదవాళ్ళ ఇంట్లో ఏమాత్రమో గౌరవ ప్రతిష్ట లేని వాళ్ళ ఇంట్లో నువ్వు పుట్టింటావు. కానీ ఈ జ్ఞాపకం లేదు నీకు ముందుది. ఏ జ్ఞాపకము? ఈ పోయిన జనంలో పెద్ద రాజకీయ నాయకుడిని, బాగా బతికినోడిని, అన్ని మాటలు నాకు చెల్లుతాయి, నాకు అంత గౌరవం ఉండేది అనేటువంటి జ్ఞాపకం నీకు లేదు. ఎందుకు లేదు అనంటే ఇక్కడ ఉండే జ్ఞాపకం చేసేటువంటి మనసు లేదు. ఇది ఇక్కడే రాలిపోయేది కాబట్టి, అక్కడ కొత్త మనసు వచ్చింది కాబట్టి ఇక్కడ సమాచారం ఏమాత్రం అక్కడ తెలియదు. నువ్వు అనుభవించేది మాత్రం నీకు అప్పుడు తెలుస్తుంది. ఇక్కడ ఎంతైతే నువ్వు గౌరవపడినావో అక్కడ ఏమాత్రం లేని స్థితికి నీకు వచ్చేస్తుంది. ఉన్నటువంటి ఆస్తి ఎవడైనా గుంజుకుంటుంటే నా ఆస్తి పోతుంది కోర్టులో వేసి మనం ఇది ఆస్తిని హక్కుదారని కొట్లాడతాం. కానీ ఇప్పుడు నువ్వు కోట్లాది రూపాయల ఆస్తి ఉన్నా కానీ దేవుడు చేసి తీసిపోయి లేని చోట వేస్తే నీకు ఆస్తి ఉందని నీకు తెలీదు. ఎవరిని కోర్టులో వేసి వాడికి వాదించేదానికి అర్థం కాదు. ఏమని ఎవరు నువ్వు అసలు అర్థమైందా? కాబట్టి నువ్వు ఎవరంటే నీకు తెలియదు. కాబట్టి ఎక్కడ పుడితే వాడినే నేను అనుకుంటావు. నువ్వు ఎక్కడ పుడితే అక్కడే అంటావు. ముస్లింలు ఇంట పుడితే ముస్లింలు అనుకుంటావు, క్రైస్తవులు అంటే క్రైస్తవులు అంటే, హిందువులు ఇంట పుడితే హిందువులు, షావుకారు ఇంట పుడితే షావుకారు అనుకుంటావు, బీదోలు ఇంట పుడితే బీదోని అనుకుంటావు. అర్థిసిపోయి అర్థమైందా? ఇంతకుముందు కూడా చెప్పాను నేను, పాపాలు చేసుకోవద్దు అంటే దక్షిణాఫ్రికాలో పుడతారు మీరు అడవుల్లో అని చెప్పిన ఇబ్బంది పడతారు మళ్ళీ అని. ఈ రకంగా ఇప్పుడు ఎంత గర్వంగా మనం ప్రవర్తిస్తామో, ఎంత గుణాలతో ఎంత మనం ఇదిగా ప్రవర్తిస్తామో, ఎంత పాపాలను సంపాదించుకుంటామో అవన్నీ మనం నిచ్చిన పడతాయి. ఆ పాపాల ఫలితం మనం ఈ ప్రారంభ కర్మ అట్లే సెట్ అవుతుంది. అట్లా అనేదాన్ని కాకుండా సెట్ అవుతుంది. అది తీసుకుపోయి ఏమి లేని చోటు ఇరికించి అప్పుడు నిన్ను కష్టాలు అనుభవింపజేస్తుంది. కానీ అప్పుడు ఈ బాధలన్నీ పడలేక ఏం చేసింటునో నేను అని అనుకుంటావు. ఎంత పాపం చేసింటునో ఎట్లయిపోతుందో అని అప్పుడు అనుకుంటావు. కానీ ఏం చేసినా నీకు తెలియదు. కానీ పాపం చేసినావు అనేది మాత్రం పెద్దలు ఎవరెవరు చెప్తుంటారు. శిక్ష తప్పు లేదు, శిక్ష పడదు, పాపం చేసింటే అనుభవించేది అని. కానీ మన వాళ్ళు ఏం చేస్తారంటే పురాణాల కథలు చెప్పారు. అన్ని మతాలను చెప్పినారు, ఒక మతంలోనే కాదు, ఒక హిందూ మతంలోనే కాదు, అన్ని మతంలో అదే చెప్పినారు. నరకలోకం ఉంది, స్వర్గలోకం ఉంది అని. నరకలోకం అంటే పాపం చేసుకున్న వాళ్ళంతా ఆడిపోయి లేనిపోతే తిప్పలు పడి వస్తారు అని. దాని గురించి సినిమాలు చెప్తుంటారు, పెద్ద గ్రంథాలు కూడా రాసి పెట్టినారు. ఏమని? పాపం చేసుకున్న అందరికీ నరకలోకం ఉంది, ఆడ చాలా శిక్షలు ఉన్నాయి. నూనెలో ఏం చేటి, అగ్గిలో గాలి చేటివి ఒక్కటి కాదు, రకరకాలుగా అన్నీ కత్తులతో కోసేటి, రంపాలతో కోసేటి, చూలాలతో చిక్కేటివి ఇన్ని ఉన్నాయని చెప్తుంటారు. కానీ అవన్నీ ఉన్నాయని అవి కథగా అల్లుకున్నారు. కానీ వాస్తవంగా అవి ఆ లోకం అనేది లేనేదు. ఎందుకంటే మీరు ఇంతమంది ఉంటే నేను ఒకరిని కొట్టేదానికి ఒకటి ఇంకోటి కొట్టలేడు. నేను 10 మంది చుట్టుకుంటే కానీ కొట్టలేరు. నిన్ను ఒకరిని కొట్టాలంటే 10 మంది కావాలంటే, ఇంత జనాభాని కొట్టాలంటే ఎంత జనాభా కలవాళ్ళు? యమలోకం చాలా పెద్దది కావాలి భూలోకం కంటే. కాబట్టి అట్లాంటిది లేనే లేదు లోకము. ఉండేది ఒక లోకమే. అన్నింటినీ తింటే నీకు ఇచ్చాడు దేవుడు. దేవుడు ఏం చేశాడంటే మీకు తెలియకుండా యమలోకాన్ని తింటే నీకు ఇచ్చాడు, భూలోకాన్ని తింటే నీకు ఇచ్చాడు. ఈ లోకంలోనే అంటే స్వర్గలోకాన్ని తింటే నీకు ఇచ్చాడు, యమలోకాన్ని తింటే నీకు ఇచ్చాడు భూలోకంలోనే. అంటే ఈ భూమి మీదనే
ఈ ఏవైతే శిక్షలు ఉన్నాయని అక్కడ చెప్పుకున్నామో ఆ శిక్షలన్నీ ఇక్కడే అనుభవిస్తున్నాడు మనిషి. ఏవైతే కష్టాలు ఉన్నాయని చెప్పుకున్నామో యమలోకంలో అవన్నీ ఇక్కడే అనుభవిస్తున్నాడు. అవి జ్ఞాపకం రాలేదు కానీ మనిషికి తెలియలేదు కానీ వాస్తవం ఇక్కడే అనుభవిస్తున్నాడు. ఏవైతే సుఖాలు ఉన్నాయని అనుకున్నారో, ఏదైతే స్వర్గం ఉంది అనుకున్నారో అవన్నీ ఇక్కడే భూమి మీద అనుభవిస్తున్నాడు మనిషి. ఇవన్నీ కథల రూపంలో చెప్పుకునే వాస్తవంగా ఇక్కడే జరుగుతున్నాయి. అవి తెలియదు. అది మనం చేసుకునే పాపపుణ్యాలను బట్టి మనకు ఇక్కడికి వస్తూ ఉంది. ఇక్కడ మనం ఈ రకంగా అనుభవిస్తున్నాం. ఎంతో పెద్దోడైనా కానీ ఎంతో నీచంగా బ్రతకాల్సి వస్తూ ఉంది. ఈరోజు నీచంగా బతికేటువంటివి, తిండి లేకుండా బతికేవాళ్ళు, రకరకాల బాధలు పడుతూ బతికే వాళ్ళు మనం చూస్తున్నాం లేదా? చూస్తున్నాం. వాళ్ళు అంతెందుకు బతుకున్నారు అట్లా అంటే దీనికి ఏదో కారణం ఉంది. ఏదో కారణం ఏది? పాపమే కారణం, కర్మే కారణం, పాపకర్మ కారణం. వీళ్ళు పాపం చేసుకున్నట్టు ఇది అనుభవిస్తున్నారు. కాబట్టి భూమి మీద సుఖాలు అనుభవించేవాళ్ళే కాదు, కష్టాలు అనుభవించేవాళ్ళు కూడా ఎంతోమంది ఉన్నారు. అర్థమైందా? కష్టాలు అనుభవించేవాళ్ళే కాకుండా సుఖాలు అనుభవించేవాళ్ళు కూడా ఉన్నారు. రెండు రకాల మనుషులు మనం చూడవచ్చు. భూమి మీదనే. అంటే ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి అంటే మనం చేసుకునేటువంటి ప్రారబ్ధ కర్మ ప్రకారం మనుషులు జరుగుతున్నాయి. ఈ ప్రారబ్ధ కర్మ ఎక్కడిది అని అంటే గత జన్మలలో సంపాదించుకున్న ఆగామి కర్మది. అంటే ఆగామి కర్మ దగ్గర 60 సంవత్సరాలు వరకు సంపాదించుకున్న కర్మ, ఆగామి కర్మ సంచితంగా మారిపోతుంది. అంటే 60 సంవత్సరాలు నువ్వు బ్రతుకు ఒకటే జన్మలో సంపాదించుకున్నట్టే, లేదు 20 ఏళ్ళు మూడు జన్మలు ఎత్తినావు అనుకో, అప్పుడేమైతే 3 జన్మలు సంపాదించుకుంది అవుతుంది. లేదు 40 ఏళ్ళు ఒక జన్మ, 20 ఏళ్ళు ఒక జన్మ బతికినావు అనుకో, అప్పుడు 2 జన్మలు సంపాదించుకునేది అవుతుంది. కాబట్టి ఒక జన్మలో సంపాదించుకుంది కావచ్చు, 2-3 జన్మలో సంపాదించుకుంది కావచ్చు. అంటే జన్మల్లో సంపాదించుకున్న ఆగామి కర్మ వల్ల సంచితం ఏర్పడుతుంది. సంచితం వల్ల మరణములో ప్రారంధముగా మారి జన్మిస్తున్నాడు మనిషి. ఈ రకంగా మనకు కర్మ వలన జన్మలు ఏర్పడుతున్నాయి. అర్థమైందా? అంటే ఇంతకుముందు చెప్పినాను అన్నమాట. ఏ కర్మ చేసింటే ఏ పాపం చేసింటే ఏ కష్టం వస్తుంది, ఏ పుణ్యం చేసింటే ఏ సుఖం వస్తుంది అనేదానికి అవకాశం లేదు. అన్నీ మిక్స్ అయిపోయి మిమ్మల్ని ఏం చేస్తాయంటే కలిసి దాన్ని ప్రారంధ కర్మాన్ని తయారు చేస్తారనమాట. దాని అంతా నీకు అనుభవానికి వచ్చే రకంగా దాన్ని మార్చి పెట్టినటువంటిదే ప్రారంధ కర్మ. ఈ రకంగా ప్రారంధ కర్మ సెట్ అయి ఉంటుంది. అది మన అనుభవంలో వస్తుంది అన్నమాట. సరే, ఈ ప్రారంధ కర్మ నీకు వస్తుంది కదా. అంటే ప్రారంధ కర్మ ప్రకారం మన మానవుణ్ణి ఎప్పుడూ కష్టాలు అనుభవించేటప్పుడు లేదా సుఖాలు అనుభవించేటప్పుడు దేవుడు పెడితే ఎట్లా మనకు ఆనందం కూడా కలగాలని ఇంతకుముందు అనుకున్నాం కదా, అది ఎట్లా లభ్యమవుతుంది అని చెప్పినాం. అంటే దానికి ఈ కర్మ ఏమాత్రం ఉండదు. నీకు ఆనందం ఎంత లభిస్తుంది అంటే ఆనందం అనేది ఒకటి ఉంది కదా, అంటే దీనికి అతీతమైనది, అది కష్ట సుఖాలకు అతీతమైనది ఇది ఆనందం అనేది. మళ్ళా అంటే కష్టంలోనూ ఆనందం వస్తుంది, సుఖంలోనూ ఆనందం వస్తుంది. అంటే సంతోషంలో ఆనందం వస్తుంది, దుఃఖంలోనూ ఆనందం వస్తుంది. అర్థమైందా? అంటే నీళ్ళు కంట్లో నీళ్ళు వస్తాయి. అది రెండు రకాలుగా నీళ్ళు వస్తాయి. కానీ ఎందుకు వస్తాయి దాన్ని చూసుకుంటే దానికి సంబంధం లేదు. ఇది కర్మ ఆధీనం ఉన్నది, కర్మ ఆధీనం లేనిది అనేది. ఆనందం అనేది కర్మ ఆధీనం లేనిది. అది కష్టసుఖాలు కర్మ ఆధీనం ఉంటాయి. రెండు తేడా ఉంటుంది దీనికి. అంటే ఈ కష్ట సుఖాలు కాకుండా మనం అనుభవిస్తున్నాము. దాని అనుభూతి మనం పొందుతున్నాం తెలుసు, దాని బాధలు ఏంటో మనకు, దాని సుఖమే తెలుసు. కానీ ఆనందం అనేది ఎట్లా పొందాలో మనిషి, దానికి ఏమైనా కర్మ ఉంటుందా? ప్రారంధ కర్మలో ఎక్కడైనా ఉంటుంది రాసి పెట్టబడి ఉందా అంటే ప్రారంధ కర్మలో ఎక్కడా రాసి పెట్టబడి ఉండదు. అది కర్మకు అతీతమైంది. ఏది? ఈ ఆనందం అనేది. మళ్ళీ కర్మకి అతీతమైంది ఇది ఏమాత్రం లేనప్పుడు మనకు ఆనందం ఎట్లా లభిస్తుంది అని అంటే దైవత్వానికి అంటే ఆత్మకు సంబంధించిన పనుల్లో మాత్రం వస్తుంది లేవన్నాడు. ప్రతి పనికి కర్మ కారణమై ఉండాలి అంటున్నాము. ప్రతి పనికి కర్మ కారణమైనప్పుడు మనకు ఏమాత్రం అవకాశం లేకుండా దేవుడు ఈ ప్రపంచ విషయాల్లోనే ఇరిగించి పెట్టినప్పుడు, అంటే కర్మ సెట్ అయినప్పుడు మనం దాన్ని ఎలా తెలుసుకోగలుగుతాము అని అంటే దేవుడు అవకాశం ఇచ్చాడు మనకు. నీ శరీరాన్ని ఎప్పుడైతే నీకు ఇచ్చాడో దాన్ని 2 భాగాలు చేశాడు. అంటే జ్ఞానం వైపు, తర్వాత అజ్ఞానం వైపు.
అనే రకంగా 2 భాగాలు చేసి ఇచ్చాడు. ఒక ఫలం ఇచ్చాడు నీకు, ఒక ఫలం ఇచ్చినప్పుడు పండు ఇచ్చినప్పుడు దాంట్లో తీయగా ఉండే భాగం ఉంటుంది, కొంత తీపు లేని భాగం ఉంటుంది. అంటే ఒక కాయ ఇచ్చాం మేము, కాయ ఇస్తే ఓ పక్క బాగా మాగింది, ఓ పక్క మాగలేదు. అది మాగిన వైపు ఏమో తీయగుంది, మాగని వైపు పులకనే ఉంది. అర్థమైందా? ఈ రకంగా లెక్కేసుకుంటే ఈ నీవు పుట్టుకలో ఎప్పుడైతే ప్రారంభం నీకు సెట్ చేయబడుతుందో ఆ ప్రారంభం సెట్ చేసినప్పుడే నీకు 12 భాగాలుగా ఉన్నటువంటి ఇంటిలో, అంటే 12 భాగాలని జీవితాన్ని విభజించి 12 భాగాల్లో సగం భాగాలు అంటే 6 భాగాలు ఆనందానికి సంబంధించినటువంటి కర్మలు చేసుకునేదానికి అవకాశం ఇచ్చాడు అనమాట. అది రికార్డు లేదు కానీ అవకాశం ఇచ్చాడు. 6 భాగాలు నువ్వు ప్రపంచ సంబంధంగా ఉండేటువంటి అన్ని రికార్డ్ అయి ఉన్నాయి, దాని ప్రకారం అనుభవించాలి. అర్థమైందా? ఈ రకంగా నీ ఈ జీవిత చక్రంలో జీవితంలో కర్మను 12 భాగాలు చేసి 12 భాగాలు లిఖితాన్ని 12 భాగాలు చేసి, అంటే కర్మపత్రం కర్మచక్రాన్ని 12 భాగాలు చేసి ఆ 12 భాగాల్లో 6 భాగాలు ఈ ఆనందం కలిగేదానికి అవకాశం వచ్చినట్టుగా పనులు కల్పించాడు. తర్వాత మిగతా 6 భాగాలు అటువంటి అవకాశం లేకుండా చేశాడు. అంటే 6 భాగాలు ప్రపంచంతో సంబంధించిన విషయాలే పెట్టాడు, 6 భాగాలు మాత్రం దానికి వ్యతిరేకంగా ఉండే విషయాలు అంతే అన్నాడు. అంతేగాని ఇంకేమీ చెప్పలేనా. దానికి వ్యతిరేకంగా ఉండే విషయాలతో నువ్వు సంబంధం పెట్టుకోవచ్చు అని చెప్పాడు అన్నమాట. అంటే ఇప్పుడు నీకు ధనం కలుగుతుంది అని చెప్పాడు. అంటే ప్రపంచంలో నువ్వు ధనికుడు కావాలని ఉందనుకోండి, ధనికుడు కావాలని ఉంటే ఇంకో భాగంలో వ్యతిరేకమైన భావం ధనముకు సంబంధించిన వ్యతిరేకమైనది ఉంటుంది అన్నమాట. ధనం లేకుండా ఉండేది. ఇప్పుడు ధనం లేకుండా ఉంటాడా, బీదరికం పోతాడా, ఇటు ధనవంతుడు అవుతాడా అని మనం ప్రశ్న చేసుకొని చూస్తాం. ప్రారంభ కర్మ విభజించుకొని చూస్తే ఇప్పుడు జ్యోతి అని ఒకటి ఉంటుంది. జ్యోతి అంటే దీపము, దీపం అనే శాస్త్రం కూడా ఒకటి ఉంది. అది వెలుగులో పనికి వచ్చే దీపం మనకు. ఆ దీపము అనేటువంటి శాస్త్రము అంటే జ్యోతి అనే శాస్త్రం ఉంటుంది. దాన్నే పెద్దలు జ్యోతిష్య శాస్త్రం అన్నారు. మళ్ళీ ఇష్య అనే శావతో ఒకటి కల్పించారు దానికి. దాని వల్ల మొత్తం జ్యోతిష్ శాస్త్రం అంటున్నాము. జ్యోతిష శాస్త్రం ప్రకారం చూస్తే ఏమవుతుందంటే నీకు ధనం కలుగుతుంది. ఏ ధనం కలుగుతుంది అనేది అక్కడ మనకు పూర్తి నిర్ణయం చేయకుండా కొంత ధనం కలుగుతుంది. అది ప్రపంచ ధనమైనా కావచ్చు, పరమాత్మ ధనమైనా కావచ్చు. అర్థమైందా? దానివల్ల నీకు సుఖం, ఈ ప్రపంచ ధనం వల్ల సుఖం వస్తుంది, పరమాత్మ ధనం వల్ల ఏమొస్తుంది? ఆనందం వస్తుంది. ఇది సంపాదించుకుంటే ఆనందం వస్తుంది, కానీ నీకు ఆనందం వస్తుంది మొదలు పెట్టలేదు నీకు అక్కడ. అర్థమైందా? ఆస్తి అనేది ఉంటుంది మనిషికి. ఆస్తి ఉండొచ్చు, లేకుండా పోవచ్చు. ప్రారంభ కర్మ ఒకటి బీదనగా పుట్టచ్చు, ఆస్తి పరంగా పుట్టచ్చు. ఆస్తి అనేది ఉంటుంది, కానీ ఏ ఆస్తి అనేటువంటి ప్రశ్నకు వస్తే అది ప్రపంచ సంబంధమైన ఆస్తి కావచ్చు, అంటే స్థూలమైన ఆస్తి కావచ్చు, సూక్ష్మమైన ఆస్తి కూడా కావచ్చు. సూక్ష్మమైనదే జ్ఞానధనం, కనపరానిది. అర్థమైందా? నువ్వు స్థూలమైన ఆస్తి వైపు నీ బుద్ధిని మళ్లించుకుంటే ఏమవుతుంది? ఇవే వస్తాయి, స్థూలంగా ఉండే ఆస్తులు వస్తాయి. సూక్ష్మమైన ఆస్తి వైపు మళ్లించుకుంటే ఏమవుతుంది? అది కూడా సూక్ష్మమైనటువంటి జ్ఞానధనం కూడా నీకు లభ్యమవుతుంది. ఈ రకంగా మనకు ఏవైతే ప్రపంచంలో మనకు ఏవైతే ఉన్నాయో అన్నిటికీ దానికి వ్యతిరేకమైనటువంటివి కూడా మనకు కల్పించాడు. ప్రపంచానికి ఎంత వ్యతిరేకమైనది ఏముంది? దైవికమే. దైవిక సంబంధం అనేటువంటి నీకు అవకాశం ఇచ్చాడు దేవుడు. ప్రతి మనిషికి ఆ అవకాశం ఉంది. నువ్వు అనుకుంటే జరుగుతుంది. అనుకుంటే ఎట్లా జరుగుతుంది? అనుకుంటే జరిగే అవకాశం ఇచ్చాడు నీకు. ప్రతి మనిషికి ఆ అవకాశం ఇచ్చినాడు. కాబట్టి నువ్వు ఏది కోరుకున్నా, అంటే దైవికంగా ఏది అనుకున్నా కానీ నువ్వు దాంట్లో ముందంజకి పోవచ్చు. అంటే నువ్వు ప్రార్థ కర్మలోనే అటువంటి అవకాశం కలిగించినాడు దేవుడు. ధనం కలగాలి, ఏ ధనాన్ని ఆశిస్తే ఆ ధనమే కలుగుతుంది. ఆస్తులు కలగాలి, ఏ ఆస్తులు కావాలనుకుంటే ఆ ఆస్తే కలుగుతుంది. సుఖం కావాలి, ఎటువంటి సుఖం కావాలో అటువంటి సుఖమే దొరుకుతుంది. అది దైవికమైన సుఖమా, ప్రపంచమైన సుఖమా? ఈ రకంగా మనం లెక్కేసుకుంటూ పోతే ప్రతి దాంట్లోనూ నీకు దేవునికి సంబంధించిన
ఇది కొంత నీకు అవకాశం ఇచ్చాడు అనమాట. కానీ మనిషి శ్రద్ధను పెట్టుకుంటే ఆ అవకాశం నీకు దక్కుతుంది, దేవుడు ఇచ్చినటువంటిది అంతా వినియోగపడుతుంది. అప్పుడు ఎవరు దీనికి కారకుడు? అనుభవించేది ఇది మాత్రం తప్పనిసరిగా అనుభవించేది కర్మ ప్రకారం, ప్రారంభ కర్మ ప్రకారము. అయినా దీనికి వ్యతిరేకంగా ఉండేది కూడా నీకు ఉంది, అది కూడా నీకు అవకాశం ఇచ్చాడు. నీకు ఎప్పుడైతే శ్రద్ధ పెంచుకుంటావో ఆ శ్రద్ధ ప్రకారము అది కూడా లభిస్తుంది నీకు. అంటే నీకు ఈ ఆనందం లభించాలంటే ఏం చేయాలి? అది నీ మీద ఆధారపడి ఉంది. నువ్వు శ్రద్ధను పెంచుకుంటే నీకు వస్తుంది, లేకపోతే లేదు. అది నీకే అందించాడు. అది నిర్ణయం చేయలేదు కర్మ. దీనికి వ్యతిరేకమైనది ఒకటి ఉంది అని చెప్పాడు. దీని పక్కన ఉండు, దాని వ్యతిరేకమైన పక్క పో. రెండే ఉండేది నీ జాగాలు. ఉంటే దీంట్లో ఉండు, దీని మీద లేకపోతే అవతలకు పో. అంటే నీకు ఏదో ఒకటి ఉంటుంది ఛాన్సు. నువ్వు 10 నిమిషాలు ఉంటావు, 10 నిమిషాలు ఇక్కడ నుండు, అక్కడ నుండు. లేదా ఇక్కడే ఉంటానంటే ఇక్కడ ఉండు, లేదా 5 నిమిషాలు ఇక్కడ ఉండి 5 నిమిషాలు అక్కడ ఉంటే అట్లే ఉండు, లేదు 7 నిమిషాలు ఇక్కడ 3 నిమిషాలన్నా అక్కడ పోతుంటే అట్లే పో. కనీసం 1 నిమిషం అన్నా అట్లు పో నువ్వు. కానీ అన్ని 10 నిమిషాలు దీనికి వినియోగించుకోవద్దు అని చెప్పారు. అందువల్ల ఎవరి కర్మపత్రం వాడే చూసుకునేటువంటి రోజు వస్తుంది. ఎవరి కర్మ వానికి వివరించబడుతుంది, ఎవరి కర్మపత్రం వానికి అర్థమవుతుంది. అంటే వాడు పడే కష్టాలు అనేది అర్థమవుతాయి లాస్ట్కు. ఓహో, నా కర్మ ఇట్లాంటిది అని గ్రంథాల్లో వ్రాయబడి ఉంది. అది ఖురాన్ గ్రంథంలో ఇదే వ్రాయబడింది. ఇప్పుడు చెప్పిన వాక్యాలు రాయబడి ఉన్నాయి. కాబట్టి మన కర్మపత్రం అనేది మనకు ఉంది. దాంట్లో ప్రారంభ కర్మ లిఖించబడి ఉంది. మనకు తెలియకుండా ఆగామి కర్మ కూడా ఉంది, రికార్డు అయ్యేది. మనకు తెలియకుండా అంత సంచితం కూడా ఉంది. కానీ తెలిసేటట్టుగా ఏముంది అంటే ఒక జన్మలో కేటాయించబడిన ప్రారంభ కర్మ తెలిసేటట్టుగా ఉంది మనకు. ఆ ప్రారంభ కర్మ వలన మనకు ఏమవుతుందంటే ప్రపంచ విషయాలన్నీ సెట్ అయి ఉన్నాయి, దాంట్లో నిర్ణయింపబడి ఉన్నాయి. కానీ ఒక ఆప్షన్ ఏముంది అంటే, ఒక అవకాశం ఏముందంటే దీనికి వ్యతిరేకమైనది కూడా ఉంది, నువ్వు సంపాదించుకోవచ్చు అనేది ఉంటుంది అవకాశం. ఇవన్నిటికీ వ్యతిరేకమైనది కూడా ఒకటి ఉంది. నీకు ఎప్పుడైతే ఈ శరీరంలో నువ్వు ప్రవేశిస్తున్నావో అప్పుడేమంటున్నది? అంగములో ప్రవేశించినట్టు. అంటే అంగము అంటే శరీరంలో ప్రవేశించినట్టు. అండ్ అంగి అంటే శరీరం ధరించినటువంటి వాది అని. అంగి అంటే ధరించబడినటువంటిది అంతే కదా. ఇంకోటి ఉంది, ఉత్తాంగి అంటే అర్ధాంగి కూడా ఉంది. అర్ధాంగి అని పేరు కూడా ఉంది, విన్నారు అంటే అందరూ ఏంటారు అర్ధాంగి అంటే. అర్ధాంగి అంటే ఏమి? అది కూడా అంతే, సగము ధరించబడినటువంటిది అంతే కదా. మన వాళ్ళు ఎప్పుడంటే అర్ధాంగి అంటే సగం శరీరం ధరించినట్టు, సగం శరీరం మీద హక్కు ఉండేది, సగం శరీరం ధరించినటువంటిది అని మనం చెప్పుకుంటుంటాం. సరే, మనం ఆధ్యాత్మిక విషయంలో కూడా మనకు అర్థం కావాలంటే ఒక బొమ్మను వేసి, పురుషుని బొమ్మను వేసి, అంటే శివుడి బొమ్మను వేసి, ఈశ్వరుని బొమ్మను, శివుని బొమ్మను ఈశ్వరుని బొమ్మను అలా అని ఒక ఆకారం పెట్టి దాంట్లో ఒక పక్క సగము పురుషుని బొమ్మ వేసి సగం స్త్రీ బొమ్మ వేసారనమాట. అంటే పురుషుడు ఓ పక్క ఒక ఆకారం కనిపిస్తుంది మీకు, ఇంకో పక్క స్త్రీ ఆకారం కనిపిస్తూ ఉంది. అంటే అర్ధనారీశ్వరుడు అని పేరు పెట్టినారు. ఈశ్వరుడే అధిపతి. కాబట్టి ఎట్టున్నా అంటే అర్ధనారి అంటే సగం వాడిది, సగం మొగ్గ ఉండాడు. అంటే సగం ఓ పక్క పురుషుడిగా ఉంటే దానికి వ్యతిరేకంగా సగం ఉంది. అది నీ శరీరంలో ఉంది, ప్రారంభం వల్ల. అది ఏదైతే ప్రపంచ సంబంధంగా విషయాలు ఉన్నాయో దానికి వ్యతిరేకంగా కూడా కొంత ఉంది. అర్థమైందా? నీ శరీరంలో నువ్వు ఎప్పుడైతే శరీరం ధరించినావో అప్పుడు అంగభాగాన్ని సరిపోయేటువంటి మొత్తం ఈ దైవిక లక్షణాన్ని కూడుకున్నటువంటి కర్మ, అంటే దైవిక లక్షణాన్ని ఉండేటువంటి ఊపక్క ఉంది. తర్వాత అర్ధాంగి అనేటువంటి భాగం కూడా ఒకటి ఉంది. అది 7వ ఇంటి నుంచి లభ్యమవుతుంది. అది కూడా మనకు ఒక పక్క 6 భాగాలంతా అర్ధాంగి భాగం ఉంది. ఆ ప్రపంచ విషయాలన్నీ అందులో ఉన్నాయి. కానీ జ్యోతిష్ శాస్త్రంలో ఇప్పుడు మనం రాసుకున్నట్టు జ్యోతిష్ శాస్త్రంలో ప్రపంచంలో ఉండే జ్యోతిష్ శాస్త్రం అంతా ప్రత్యేకం ఉంది. ఇక్కడ రాసే జ్యోతిష్ శాస్త్రం అంతా ఇది ఒక ప్రత్యేకం ఉంది. ఎందుకంటే ఇక్కడ రాసే జ్యోతిష్ శాస్త్రం ఎట్లుంది అంటే ఇది ఆత్మజ్ఞానంతో కూడుకుని ఉంటుంది, జ్యోతితో కూడుకుంటుంది. ఉత్తతో కూడుకునేది కాదు, ఇది జ్యోతి, ఎలిగే జ్యోతితో కూడుకుంటుంది. కాబట్టి ఇది వెలుగుతో కూడుకునేది. ఇందులో ఏముంది అంటే అసలైన వాస్తవమైన విషయం తెలుస్తుంది నీకు. నువ్వు శరీరం ధరించినప్పుడే అంగీ పోయినావు, అంగీ పోయినప్పుడే అర్ధాంగి కూడా కరుచుకుంది. సగం అంగి, పూర్తి అంగి 2 ఉన్నాయి నీకు. అంటే సగం అంగిలో ప్రపంచ కర్మలు ఉన్నాయి, ఇంకో అంగిలో పూర్తి అంగిలో దైవిక కర్మలు అనేది వ్యతిరేకమైనవి ఉన్నాయి. వ్యతిరేకమైనవి అని చెప్పినా కానీ ఇవి ఏం చెప్పలేదు.
కాబట్టి దానికి వ్యతిరేకమైనటువంటి విషయం లేకపోను. నువ్వు కష్టాలు అనుభవించేది ఉంది వాస్తవమే, లేకపోతే మంచి సుఖాలు అనుభవించేది వాస్తవమే, ఆస్తి ఉంది వాస్తవమే, ధనం ఉంది వాస్తవమే. నువ్వు ధనమే నీకు కావాలనుకుంటావా, దానికి వ్యతిరేకమైన దిశకు పోతావా అంటే దాని వ్యతిరేక దిశకు పోతే ఏమవుతుంది, జ్ఞానధనం కూడా లభిస్తుంది నీకు. అర్థమైందా? ఆ రకంగా నువ్వు అంటే అది ఎట్లా లభిస్తుంది అంటే నీ శ్రద్ధ మీద ఆధారపడి ఉంటుంది, కర్మ మీద ఆధారపడి ఉంటుందని మొదటి నుండి చెప్తున్నాను. కర్మ మీద ప్రపంచ విషయాలు తప్ప ఏవి ఆధారపడి ఉండవు, శ్రద్ధ మీద ఆధారపడి ఉంటుంది. కాబట్టి ప్రతి మనిషి మీరు శ్రద్ధను పెంచుకోండి. నేను ఏం చేయాలి, జ్ఞానం తెలుసుకోవాలి అంటే జ్ఞానం తెలుసుకుంటే నువ్వు ఎవరు ఏం చేయాల్సి పని లేదు, నీ ఎందుకు నువ్వు శ్రద్ధను పెంచుకో. శ్రద్ధ అనేది మాకు ఆ పని ఉంది ఈ పని ఉంది అంటే ఒకరు చేసినాను కదా అన్నీ, అది ఎవరితో శ్రద్ధ పెంచుకుంటే అది వస్తుంది, లేకపోతే ఇంకోటి ఏమైనా బదులు ఇచ్చేదని కాదు, అంగట్లో కొనకలుచుకునేదని కాదండి. మీరెందుకు మీరు సంపాదించుకోవాల్సింది, మీరెందుకు మీరు లోపల పెట్టుకోవాల్సిందండి. అది లేదు అంటే నువ్వు ఈ పక్క ఉంటావు, అది ఉంది అంటే ఆ పక్క పోతావు. నాకు ఏ శ్రద్ధ లేదు అంటే ఏమవుతుంది, అర్ధాంగిలు ఉంటావు. లేదా శ్రద్ధ ఉంది దైవికంగా అంటే అంగీ లేకపోతావు. అర్ధాంగి దొడుకుంటావా అంగి దొడుకుంటావు, చూసుకో, రెండు ఉన్నాయి. ఇదేమి అంగీ అర్ధాంగి కొత్త వచ్చినప్పుడు అనుకోద్దు మీరు. అంటే అంగి ఉండేది వాస్తవమే, అర్ధాంగి ఉండేది వాస్తవమే. మీరు ఆ అర్ధాంగిలో ప్రపంచ సంబంధించిన విషయాలన్నీ మొత్తం ఉన్నాయి, అంగీలో మాత్రం దైవికమైన విషయాలు కూడా, దానికి ఆపోజిట్ విషయాలు, వ్యతిరేకత విషయాలు కూడా ఉన్నాయి. ఆ వ్యతిరేకత విషయాలు మరి తెలుసుకోగలిగితే మీరు దైవికంగా ముందుకు పోతారు. దైవికంగా ముందుకు పోతే ఏమవుతుంది, నేను చెప్పాను కదా, ఆనందం లభిస్తుంది. సరే, ఇప్పుడు మనం ఆనందం లభించాలంటే ఎట్లా మనం అంటే దైవికమైన విషయాలని చెప్పాం కదా. మళ్ళీ మనకు అది కావాలని మనం ఇటుకు వస్తా అంటే ఈ నేల నుంచి అంటే ఈ ఎన్ని నుంచి వచ్చావు నిజమే, మేము కాదని చెప్పలేదు. వీడు దైవికమైన విషయాలు ఉంటే నీకు ఆనందం లభిస్తుంది, లేకపోతే లేదు. నువ్వు జ్ఞానం విషయాలు మాట్లాడు, ఆటోమేటిక్గా నీ కళ్ళలో నీళ్ళు వస్తాయి లేదో. వచ్చినాయనుకోండి ఇది నిజమైన జ్ఞానం అనుకో, రాలేదనుకోండి కాదనుకో, అంతే కదా. ఇంకా తర్వాత ఇంకేముండాలి, ఇప్పుడు నేను ఏదే గ్రంథం చదివినాను, వేరే జ్ఞానం అంతా విన్నాను, మళ్ళీ అక్కడ నాకు కలగలేదే, అది కూడా జ్ఞానమే కదా, అది కూడా దేవుందే కదంటే అది నేను చెప్పలేదు. అది దేవుందో కాదో మాకు తెలియదు. మేము చెప్పేది జ్ఞానమైన విషయాలు ఏవైతే ఉన్నాయో దానివల్ల ఆనందం కలుగుతుంది, దాని ఆనందం వల్ల మీకు ఆనంద బాష్పాలు వస్తాయి అని చెప్పాము. అర్థమైందా? కానీ ఇక్కడ ఆనంద బాష్పాలు వస్తున్నాయా లేదా అనేటువంటి ప్రశ్నకి వస్తే మాకేం వస్తాయి, మళ్ళీ మీకు వచ్చినాయో లేదో తెలియదు, మాకు తెలియదు. అంటే కొంతమందికి వస్తాంటే చూస్తుంటాయి, మాకు కూడా కనిపిస్తుంటాయి, ఇంకా మాకు కూడా వస్తుంటాయి. అంటే ఎప్పుడు మేము రుచికి ఏం దొరకదు అప్పుడు. ఇప్పుడు మాట్లాడుతుంటే వస్తుంటాయి, లేదా వింటాంటే వస్తుంటాయి, అనుకుంటుంటే వస్తుంటాయి. కానీ కొంతమందికి అనుభూతి కలుగుతూ ఉంటుంది. అదే వేరే గ్రంథాలు చదివినా కానీ, అదే వేరే జ్ఞానం విన్నా కానీ, ఆ విషయాలను జ్ఞాపకం చేసుకున్నా కానీ, ఆ విషయాలను చెప్తున్నప్పుడు అయినా కానీ అటువంటి అనుభవం రాదు, అనుభూతి రాదు, ఆనందం రాదు. కాబట్టి ఆనంద బాష్పాలు రావు. ఈ గ్రంథం చదివినా కానీ ఆ చదువుతున్నట్టే ఆనంద బాష్పాలు వస్తాయి మనిషికి. అంటే అటువంటి జ్ఞానం ఎక్కడైతే ఉందో అది మనకు గొప్ప జ్ఞానము. మీరు అటువంటి దాని మీద మీరు శ్రద్ధ కలిగితే మీరు జీవితాన్ని సాఫల్యం చేసుకుంటారు. ఇది ఎక్కడా లేదు, మనకు శరీరంలోనే దేవుడు మనకేమి ఇచ్చాడంటే మంచి అవకాశం ఇచ్చాడు. దేవుడు నీకు అటువంటి అమరిక పెట్టాడు. ఇంతకుముందే చెప్పాను. అంటే జ్ఞానం ఎట్లా లభిస్తుందంటే శ్రద్ధ వల్లే లభిస్తుంది. మనకు దేవుడు అవకాశం ఇచ్చాడు, నీకు హక్కుగా ఇచ్చినాడు. ఇప్పుడు కర్మచక్రంలో కర్మ బంధింపబడింది కదా, మనము కర్మచేత బంధింపబడినటువంటి వాళ్ళం కదా, మనకు ఏ అవకాశము లేదు, మనం స్వతంత్రం కాదు కదా అంటే లేదు. ఒక పక్క స్వతంత్రం ఇచ్చాడు, కర్మను పెడుతూ దానికి వ్యతిరేకంగా ఉండేది కూడా ఒకటి పెట్టాడు. ప్రతి దానికి ఒకటి వ్యతిరేకంగా ఉంది. ఆ వ్యతిరేకమైందే ఏమిటిది, నీకు వ్యతిరేకమైందే. అందుకే ఏం చేశాడంటే బయట మనకు ఉదాహరణగా చూపించడానికోసము ఓ భర్తను పెట్టి ఓ భార్యను పెట్టినాడు. పెట్టి ఏం చేసినాడు, అర్ధాంగి అన్నాడు. అంటే నీకు వ్యతిరేకమైంది అని అర్థం. సగం శరీరం కలది అంటే అన్ని హక్కులు నాకు ఉన్నాయి అంటారు. అయ్యమ్మ అన్ని హక్కులు నాకు అయినప్పుడు ఏమవుతుంది, నీకు వ్యతిరేకంగా అంటుంది, నేను చెప్పినట్టు వినంటుంది, నాకు కూడా హక్కు ఉంది కదా అంటుంది. అర్థమైందా? అర్ధాంగాన్ని పేరు పెట్టద్దు చెప్పినట్టు వింటారు వాళ్ళు ఇంట్లో. అర్ధాంగాన్ని పేరు పెట్టుకోకుండా
ఎవరైనా పెట్టుకో, వాళ్ళు చెప్పినట్టు తింటారు. అర్థమైంది మీకు? తాలిబొట్టు కట్టినావా, నేను చెప్పినట్టు అంటారు, నేను భార్యను కదా అంటారు. అంటే నేను అర్ధాగిన పేరు వస్తుంది వాళ్ళకు. కాబట్టి నేను చెప్పినట్టు వినాలా, నాకు సగం హక్కు ఉంది అంటారు. అంటే నువ్వు ప్రతి దానికి వ్యతిరేకమే కనిపిస్తుంటుంది. అది ఎక్కడైనా చూసుకోండి, భర్త చెప్పినట్టు భార్య వింటుందంటే సామాన్యంగా ఉండదు. 99% అది వ్యతిరేకమే ఉంటుంది. ఇంకా అంటే అర్ధాంగి అంటే ఎట్లాడుతుందో మనకు కనిపిస్తుంది అక్కడ. అట్లాగానే జాతక చక్రంలో కూడా మనకి ఏం చేశాడంటే దేవుడు, అంటే ఈ ప్రపంచానికి సంబంధించిందంతా అర్ధాంగిగా పెట్టి నీకు అంగీభాగం ఇచ్చినాడు. అంటే తెలుసుకుంటే తెలుసుకోపోని, నువ్వు భార్య వైపు పోతావా, నీవు ఉంటావని. అంటే భార్య మాట వింటానంటే అట్లా పో, ఎవరు తిన్నారు అంటే కర్మలిస్టులో. అంటే కర్మచక్రాల్లో ఎట్లా కర్మ ఉంటే అట్లా నువ్వు దాని మాట వినిపోయేది ఉంటే పో, లేదు కర్మను వ్యతిరేకిస్తానంటే వ్యతిరేకించు. వ్యతిరేకించడానికి అవకాశం ఉంది. ఎందుకంటే కర్మకు వ్యతిరేక్తమైనటువంటి అవకాశం కూడా కలిగించాను. మీరేం చేయొద్దండి, మీరేం పోరాడద్దండి. కర్మ నేను జయిస్తానా అనుకోద్దండి. కర్మను ఎవరు జయించలేరు అని ఉంది. మామూలుగా అర్ధాంగి పక్క పోతే ఎవడు జయించలేడు, ఈ పక్క వస్తే ఎవడైనా జయిస్తాడు. అంగి పక్క వస్తే ఎవడైనా జయిస్తాడు, జయించేదానికి అవకాశం ఉంది. అది కర్మ జయించగలుగుతాడు, కర్మ అతిక్రమించగలుగుతాడు అన్నది. అతిక్రమించి ఏ పని చేయగలుగుతాడు, ఎట్లా చేయగలుగుతాడు? నువ్వు ఒక్క దృష్టి పెట్టుకో, ఏమని అటు సైడ్ పోవాలని. నువ్వేం చేయొద్దు, నువ్వేం చేసేవని కాదు, ఇష్టం పెట్టుకో, అంటే శ్రద్ధ పెట్టుకో, నేను అటు సైడ్ పోవాలని. ఎటు సైడు? దేవుని మార్గం వైపు పోవాలని అనుకో, అది సాధ్యమవుతుంది. నువ్వు అనుకోకపోతే ఏమి సాధ్యం కాదు. అంటే అనుకోవాలంటే వ్యతిరేకమైతే అంటుంది ఎవరు? అర్ధాంగి అడ్డం పడుతుంటుంది లోపల. వాళ్ళు ఇంట్లో భార్యగా స్వామి మాకు కొట్టాడు పెట్టారు, మళ్ళీ నన్ను గురించి చెత్తగా చెప్పినా అనుకుంటారు. భార్యల విషయం కాదు చెప్పేది, నేను లోపల విషయం. అంటే భార్య అనుకోద్దండి, పైన ఉదాహరణకి ఇట్లా పెట్టారు పేరు అని చెప్తున్నాను. లోపల ఆ కర్మ అనేది ఏం చేస్తా అంటే వ్యతిరేకం, నువ్వు ఒక పక్క లాగుతుంటుంది, లాగితే దాని మాట అంటే దాని పక్క పోతావు, ఆ కర్మ ప్రకారం అనుభవించాల్సి పని వస్తుంది. అట్లా కాలేదనుకోండి, ఆ కర్మకు వ్యతిరేక్తంగా ఉండి నేను దేవుని వైపు పోవాలనుకోండి, దాన్ని జయించే శక్తి వస్తుంది. లేకపోతే అది అనుకోకపోతే ఏ మానవుడు కర్మను జయించలేడు. ఎట్లా ఉండేవాడు అట్లా అనుభవించి తీరాల్సిందే. ఎట్లా ఏ కర్మ ఉంటే వాడు తప్పనిసరిగా ఆ కర్మను అనుభవించి తీరాల్సిందే. అందువల్ల మన పూర్వం పెద్దలు ఏం చేశారంటే, జ్ఞానము ఎక్కడి నుండి నీకు స్టార్ట్ అవుతుంది అంటే, ఎక్కడి నుండి జ్ఞానం స్టార్ట్ అవుతుంది అక్కడి నుంచి అజ్ఞానం కూడా స్టార్ట్ అవుతుంది అన్నమాట. అందువల్ల ఈ పెళ్లి కార్యక్రమాన్ని పెట్టారు మనం. పెళ్లి కార్యక్రమం ఏమైంది? అంతవరకు నువ్వు మామూలుగా ఏ దాని మీద లేకుండా శ్రద్ధలు లేకుండా గడిపినవి ఓ సంసారం కట్టుకొని అవన్నీ శ్రద్ధలు పెట్టుకొని అప్పుడు బతికేదానికి ఆలోచన చేసుకుంటావు నువ్వు, అంతే కదా. అందువల్ల భార్య తోడవుతుంది పెళ్ళిలో. భార్య తోడైనప్పుడు ఏమవుతుంది అంటే, ఇట్లా ఇటుంటే మాయ నీకు పనిచేస్తుంది, ఇటు మాయలు ఎరుక్కుంటాడు, అంటే అర్ధాంగి వైపు పోతాడు. కాబట్టి ఈయన జ్ఞాపకం చేస్తాం, జ్ఞానం అని అంగీభాగం అంతా అప్పుడు జ్ఞాపకం చేస్తాం. అంతా పెళ్ళిళ్ళలో ఉండే ప్రతి కార్యక్రమము జ్ఞానానికి సంబంధించిన కార్యక్రమాలు ఉంటాయి, అంతే కదా. చెయ్యి కదిలించినా, కాదు కదిలించినా, తలంబ్రాలు వేసినా, అక్షింతలు వేసినా, ఇంకోటి చేసినా, ఆలిబొట్టు కట్టినా, ఏది చేసినా కానీ అది జ్ఞాన విషయాలతో ముడివేయబడినటువంటి విషయాలే ఉంటాయి అందులో. అవి జ్ఞాపకం చేస్తూ పెళ్లి కార్యక్రమం చేస్తాం. అక్కడి నుండి భార్య తోడవుతుంది. భార్య అంటే అర్ధాంగి తోడవుతుంది. నాకు సగ భాగం నాకు ఉంది అని. ఆ తోడైనప్పుడు ఉంటే వాళ్ళ భార్యలు ఏమనుకుంటారు, నేను ఇట్లా ప్రమాణం చేస్తాము, ఇట్లా నా భర్తకు జ్ఞానం లేకపోతే నేను చెప్తాను, నాకు జ్ఞానం లేకపోతే నా భర్త చెప్తాను, ఆ రోజు ప్రమాణం చేసిన జ్ఞాపకం పెట్టుకోరన్నమాట. నేను చెప్పినట్టే వినాలంటారు వాళ్ళు. అట్లా ఉండేదని వాళ్ళు ఏమైందంటే, నువ్వు జ్ఞానం వైపోతావు, అజ్ఞానం వైపోతావు అంటే అజ్ఞానం వైపు నడిచేదానికి అవకాశం ఉంటుంది. అంటే లోపల కర్మను బట్టి అటువంటి పొజిషన్ వస్తుంది. అయినా మనిషి ఆ లోపల ఉండేటువంటి కర్మను గుర్తిరిగి, నాకు 2 భాగాలు కర్మలు ఉన్నాయి, అంగీభాగం కర్మ ఉంది, అర్ధాంగీభాగం కర్మ ఉంది. అంగీభాగంలో నేను నా స్వతంత్రంగా నేను నడుచుకోవచ్చు, అర్ధాంగి భాగంలో నా స్వతంత్రం లేదు. కర్మ ఎట్లా చెప్తే అట్లా వినేది ఉంది. నాకు కర్మ చెప్పినట్టు వినుకోకుండా నేను ఇటు సైడ్ పోయేదానికి అవకాశం ఉంది. ఏం చేయాలి దానికంటే, దానికి వ్యతిరేకం చేయాలి. వ్యతిరేకం ఏమి అంటే భావం రావాలండి. వ్యతిరేకం నువ్వేం చేయాల్సి పని లేదు, ఆటోమేటిక్గా నువ్వు ఈ పక్కకు వచ్చేస్తావు. ఏ పక్కకు? దైవికం సైడు. దైవికం పక్కకు ఎప్పుడైతే మార్గంలోకి నువ్వు ఎప్పుడైతే వస్తావో అప్పుడు నీకేం లభిస్తుంది? మనసుకు తృప్తి లభిస్తుంది, ఆనందం లభిస్తుంది. ఆటోమేటిక్గా నీ కళ్ళు చెమ్మగిల్లుతాయి, ఆనందం యొక్క అనుభూతి నువ్వు పొందావు. అంతవరకు ప్రపంచంలో ఆనందాన్ని ఎవడు పొందడు.
సుఖాన్ని అనుభవించుంటావు నువ్వు. అది చిన్నకాలమే సుఖం అనేది, అది పర్మనెంట్ ఉండదు. కానీ ఈ ఆనందం అనేది ఎప్పటికీ ఉంటుంది నీకు. ఎప్పుడు మతి చేసుకుంటే అప్పుడు వస్తుంది. ప్రత్యేకమైనటువంటి అనుభూతి ఇది. ఇటువంటి ఆనందాన్ని మీరు పొందాలంటే అది ఆత్మ వైపు నుంచే లభ్యమవుతుంది, కర్మ వైపు నుంచే లభ్యం కాదు. ఈ విషయాన్నంతా మేము ఏం చేస్తామంటే, అంటే మీకు కొత్తదనంగా మీకు అర్థం కావాలంటే జ్యోతిష్యము అని ఒక పేరు పెట్టి, జ్యోతిశాస్త్రము అని మళ్ళీ ఒక పేరు పెట్టి, దాంట్లోనే ఆ జ్యోతిశాస్త్రం అనే గ్రంథంలో ఈ కర్మల గురించి రాస్తూ వస్తున్నప్పుడు, అంటే జ్యోతిష్య శాస్త్రం ఉంటుందని, కానీ మేము మాత్రం జ్యోతిశాస్త్రం ఉంటున్నాం. అంటే జ్ఞానశాస్త్రం అనేది ఒకటి అర్థమైందా. మనకు ఉండేది 6 శాస్త్రాలు. 6 శాస్త్రాల్లో 5వ శాస్త్రం జ్యోతిష్ శాస్త్రము, 6వ శాస్త్రం బ్రహ్మ విద్యా శాస్త్రం. ఈ 4 శాస్త్రాలు పూర్తి ప్రపంచ సంబంధించినటువంటివి. గణితము, ఖగోళము, రసాయనము, ఇంకోటి భౌతికము. ఈ 4 శాస్త్రాలు పూర్తి ప్రపంచ సంబంధమైనటువంటివి. పూర్తి దైవిక సంబంధమైంది బ్రహ్మ విద్యా శాస్త్రము. అటు దైవికానికి ఇటు ప్రపంచానికి రెండుకి అటాచ్గా ఉండేటువంటిది ఏది జ్యోతిష్ శాస్త్రము. అందువల్ల సగమిట్లా ఉంటుంది దీంట్లో అని మేము ఏం చేస్తున్నామంటే, ఇది ప్రపంచ సంబంధంగా అయితే దాని మీద ఆసక్తి లేదు, రాసేదానికి నేను పూనుకోను. కానీ కొంత దైవికమైనటువంటి విషయాలు కూడా ఇందులో కలుసుకొని ఉన్నాయి కాబట్టి మనం ఏం చేసామంటే, ఈ గ్రంథాన్ని కూడా మనం రాయాలనే ఉద్దేశంతో ఆధ్యాత్మికం కాకుండా కానీ, అది కర్మలకు సంబంధించిన విషయమైనా కానీ కర్మలు ఆధ్యాత్మికలో భాగమే కాబట్టి దాన్నే మేము జ్యోతిష్య గ్రంథంగా రాస్తున్నాము, జ్యోతిష్య శాస్త్రము అని. జ్యోతిష్ శాస్త్రాలు చాలామంది ఉన్నాయి, చాలామంది రాశారు. మన ఆ జ్యోతిష్ శాస్త్రాలన్నీ ఉన్నదంతా ఓ రకంగా ఉన్నాయి. వాళ్ళు తెలిసిన విద్యావంతులు చెప్పుకుంటాం మీరు. కానీ మేమేం చెప్పినామంటే, ఆత్మవైపు నుంచి, పరమాత్మ వైపు నుంచి, జీవాత్మ వైపు నుంచి ఒక ప్రత్యేకంగా చెప్తూ వచ్చాము. ఇందులో అంగి, అర్ధాంగి అన్నట్టు పేర్లు పెట్టి కూడా వ్రాయడం జరిగింది. ఇప్పుడు చెప్పిన సారాంశం అంతా ఈ జ్యోతిష్ శాస్త్రంలో ఉంటుంది. జ్యోతిష్ శాస్త్రం అంటే ఏమిటో మనకు అర్థం కాదు అనుకోవద్దండి. ఇప్పుడు చెప్పినంత జ్యోతిష్ శాస్త్రం మీకు జ్యోతిష్ శాస్త్రంలో ఓ భాగం అనుకోండి, ఒక చాప్టర్. అంటే జ్యోతిష్ శాస్త్రం కూడా ఇట్లా ఉంటుంది జ్ఞానం ప్రకారమే అనుకుంటే, జ్ఞానం ప్రకారం ఉండేది జ్యోతినే జ్ఞానం అంటాం. అంటే జ్ఞానాన్ని వెలుగు అంటే దీపం అంటాం, దీపాన్ని జ్ఞానం అంటాం. కాబట్టి అది జ్ఞానంతో కూడుకున్నటువంటి శాస్త్రం, కూడుకున్నటువంటిది. అర్థమైందా? అది అజ్ఞానంతో కూడుకోవచ్చు, జ్ఞానంతో కూడుకోవచ్చు. దాని జ్ఞానంతో కూడుకుంటే జ్యోతిష్ శాస్త్రం అయితే జ్ఞానంతో కూడుకుంది, జ్యోతిష్య శాస్త్రం అయితే అజ్ఞానంతో కూడుకుంది. కాబట్టి 2 పేర్లు ఉంటాయి దానికి. మా బుక్లో 2 పేర్లు ఉంటాయి. జ్యోతిష్య శాస్త్రం అని పెట్టాము, జ్యోతిష్ శాస్త్రం అని పెట్టాము. జ్యోతి ప్లస్ శా కింద శాస్త్రం. అర్థమైందా? శా కలుపుకుంటే జ్యోతిష్ శాస్త్రం అవుతుంది, అది తీసేసుకుంటే ఏమవుతుంది? జ్యోతిష్ శాస్త్రం అవుతుంది. అంటే ఇది జ్ఞానం సంబంధించింది, అజ్ఞానం సంబంధించి 2 ఉంటాయి. మీరు ఏ రకంగా దీన్ని అర్థం చేసుకోవచ్చు, ఏ రకంగా చదువుకోవచ్చు. అంటే అందరికీ అర్థమయ్యే రకంగా ఉంటుంది ఇది. కాబట్టి ఈ జ్యోతిష్ శాస్త్రాన్ని కూడా మేము ఈ నెలలోనే మీకు అందియాలనుకుంటే, కానీ చేత కాలేదు. అది మన చేతిలో ఏమీ లేదు. ఆ లోపల అందించేవాడు బట్టి రాయడం జరుగుతుంది. అది బహుశా మేము అనుకుంటాం రేపు పౌర్ణానికైనా మీకు చేతికి వస్తుంది అనుకుంటున్నాం. దాన్ని చదువుకుంటే కొత్త విషయాలు మీకు తెలియబడతాయి. అర్థమైందా? అని ఇప్పుడు జ్యోతి అంటే ఏమని, దీపము అని మనకు కనిపించే రకంగా. దీపము అంటే దీపం నుంచి వెలుగు వస్తుంటుంది. మనకు దీపం నుంచి వెలుగు వస్తుంది. అంటే దీపం వెలుగు ఎవరిది అంటే మనం ఆటోమేటిక్గా చెప్తాం దీపం దీని. వెలుగు ఎక్కడి నుంచి వస్తుంది? దీపం నుంచి వస్తుందని మనం చెప్తాం. అర్థమైందా? దీపం ఎట్లా వెలుగుతుంది అంటే అగ్ని చేత వెలుగుతూ ఉంది అని చెప్తున్నాం. అంటే మామూలుగా అందరూ ఏమంటారంటే, అగ్గిని చూసారా అని ప్రశ్న ఇస్తే, అగ్గి చూసేది మరి దీపమే అగ్గి కదా అంటారు. దీపమే అగ్గి కదా. అగ్గి చేత వెలుగుపడేది దీపము. దీపం వేరు, అగ్గి వేరు. దీపం చేత వెలుగు వస్తూ ఉంది. వెలుగు ఎవరిది అంటే అగ్గిది, దీపంది కాదు. వెలుగు అగ్గి ఉంటే దీపం ఉంటుంది, దీపం ఉంటే వెలుగు ఉంటుంది. లాస్ట్కి ఎవరిది? అది అగ్గిది. అట్లాగనే ఇంకోటి మనం ఉదాహరణ చెప్పుకుంటే, శక్తి ఉంది. శక్తి ఎవరిది? ప్రకృతి. అంటే ప్రకృతి ద్వారా మనకు శక్తి వస్తుంది, కనిపించి అందరికీ తెలిసే రకంగా. కానీ శక్తి ఎవరిది నిజంగా అంటే దేవునిది. దేవుని శక్తి వచ్చేది నీకు ఎక్కడి నుంచి వస్తుంది? ప్రకృతి ద్వారా వస్తుంది. నువ్వు ప్రకృతి శక్తి అనుకుంటున్నావు, కానీ ప్రకృతి శక్తి కాదు, దేవుని శక్తి. శక్తి తెలుస్తూ ఉంది, ప్రకృతి కనిపిస్తూ ఉంది, తెలియకుండా ఉన్నాడు దేవుడు. కానీ వాస్తవంగా శక్తి దేవుంది. అర్థమైందా? ఆ రకంగానే జ్ఞానం ఉంది మనకు,
చెప్పేవాడు గురువు చెప్తున్నాడు అంటే బోధకుడు చెప్తున్నాడు. వాస్తవంగా జ్ఞానం ఎవరిది అంటే బోధకుడిది. చెప్పేవాడు బోధకుడు, వాస్తవంగా గురువుది. గురువు జ్ఞానం బోధకుని ద్వారా వస్తూ ఉంది. గురువు ఎక్కడ కనిపించడు. కనిపించేవాడు గురువు కాదు, బోధకుడు. బోధించేవాడు బోధకుడు అవుతాడు. అర్థమైందా? అతను గురువు కాదు. గురువు అంటే కనిపించినటువంటి వాడు. కాబట్టి జ్ఞానం ఎవరిది? గురువుది అయినా బోధకుని ద్వారా వస్తుంది. వాస్తవంగా లెక్కేస్తే ఆది విధంగానే వెలుగు ఎక్కడ వస్తున్నట్టు దీపం ద్వారా వస్తుంది. అయినా అది అగ్గిది. అగ్గి కనిపించదు, దీపం కనిపిస్తుంది, వెలుగు తెలుస్తూ ఉంది. గురువు కనిపించడు, బోధకుడు కనిపిస్తున్నాడు, జ్ఞానం తెలుస్తూ ఉంది. అదే రకంగా శక్తి తెలుస్తూ ఉంది. శక్తి కనిపిస్తుంది, నీకు ప్రకృతి కనిపిస్తుంది, శక్తి తెలుస్తుంది. కానీ దాని వెనుకుండే దేవుడు ఎవరికి కనిపించడు. అర్థమైందా? అంటే ఇది కొత్త విషయమే. ఎందుకంటే అగ్గి కనపడలేదు అంటే ఎవరికైనా అడ్డం తెలుస్తుంది. ఏది ఆయన ఏదో చెప్తాడు, మనం వినాల్సింది. అగ్గి ఎక్కడ కనపడదు? మనం చూసినాం కదా, నిప్పులు చూస్తానులే, మండే మంటంటే ఎట్లా నిప్పు చూస్తున్నా అగ్గే కదా, ఎర్రగుంది కదా అంటారు. వాస్తవమే, అది అగ్గే అని అనుకుంటే పొరపాటు. అది అర్థమైందా? ఒక చోట అగ్గి లేకుండా మంట మండుతుంది అంటే, మంట అంటే శరీరం వేడి. చెయ్యి నువ్వు దీపం మీద పెడితే కాలిపోతుంది కదా, మంటలు పెడితే కాలిపోతుంది కదా. ఎట్లయితే కాలుతుందో ఆ రకంగా కాలిపోతుంది శరీరం. కానీ అక్కడ దీపం ఉండదు, అగ్గి అసలు కనిపించదు. అది అగ్గి ఎప్పటికీ కనిపించదులే, దీపం కూడా ఉండదు అక్కడ, మంట ఉండదు. కానీ శరీరం కాలిపోతుంది. మరి దానికి ఏమంటారు? దానికి సమాధానం లేదు. చాలా ఉన్నాయి, చాలా జరిగిన సంఘటనలు ఉంటాయి. ఈ రకంగా లెక్కేసుకుంటే మనం ఇప్పుడు మీకు కొద్దిగా విషయం తెలియాలంటే, మనం పండుగలు అనే గ్రంథంలో ఇంతకుముందు కొన్ని పండుగలు రాసాం, 10-12 పండుగలు రాసాం. అందులో దీపావళి అనేటువంటి పండుగ నుంచి రాయలేదు. ఈ దీపావళి అనే పండుగ ఇప్పుడు రాయబడింది. అందులో ఈ దీపం గురించిన విషయం అంతా దాంట్లో ఉంటుంది. అర్థమైందా? కాబట్టి మీరు దానికోసం ఒక్క దీపావళి విషయం కోసము మన పండగల బుక్ మీరు కొనుక్కోవాల్సిందే. ఎందుకంటే ఇంతకుముందు పండగల బుక్ మన దగ్గర ఉంది కదా. చిరంజీవి సినిమా చూసినాం, ఒక 6 నెలలు అయిన తర్వాత కొత్త పాట ఎక్కించారు కదా, అట్టకి మళ్ళీ పోయి చూస్తాం. కొత్త డ్యాన్స్, కొత్త పాట అని మళ్ళీ పోయి చూస్తానులే. మళ్ళా దాంట్లో ఇప్పుడు మనం కూడా దీంట్లోకి ఏం చేసినామంటే, చిరంజీవి సినిమా మాదిరి వ్యాపారం బాగుంటుంది, మనం ఏం చేసినా కొత్త పండగ సబ్జెక్ట్ ఎక్కించినాము, మీరు మళ్ళీ బుక్ కొనుక్కొని చదువుకోండి. అర్థమైందా? ఈ రకంగా అంటే దీనివల్ల లాభం ఉంది, దానివల్ల లాభం లేదు. దీనివల్ల ఆనందం పోయేదనుకుంటుంది. ఆనందం అనే విషయం కూడా దీపావళిలో చెప్పాం. ఈ ఆనందం విషయం కూడా దీపావళిలో చర్చకు వచ్చింది. కాబట్టి మీరు చదువుకునే దానికి మంచి అవకాశం ఉంటుంది. ఈరోజు మేమేం చెప్పాము? ఆనందం వేరు, సుఖం వేరు. సుఖాన్ని అందరూ అనుభవించుండొచ్చు, ఆనందాన్ని ఎవరు అనుభవించలేదు. అనుభవించారనుకోండి, అది ఆత్మవైపు నుండి అనుభవించాలి. మీరు ఇంతవరకు అనుభవించకపోతే ఆత్మవైపు నుంచి అనుభవించడానికి ప్రయత్నం చేయండి. అప్పుడు మీకు ఆనందం అంటే ఏదో తెలుస్తుంది. అర్థమైందా? అందువల్ల ఇప్పుడు ఈ సుఖాల కోసం ప్రాకులాడుకోకుండా ఆనందం కోసం ప్రాకులాడండి. అర్థమైందా? కర్మ ప్రకారమే కొట్టుకొని పోకుండా కొంత వ్యతిరేక్తంగా పోతామని ప్రయత్నం చేయండి అని ఈ సమావేశాన్ని ఇంతటితో ముగిస్తున్నాము.